ఎవరేమనుకున్నా నేను ఫస్ట్ నుంచి అన్‌రౌటెడ్ మూవీస్ ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. అంటే నా ప్రీవియస్ రివ్యూస్ కూడా చూస్తే యూ కెన్ అండర్‌స్టాండ్. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికొస్తున్నామైతే థియేటర్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. సో అందుకే ఈసారి కూడా మళ్ళీ సంక్రాంతికి అది కూడా బాస్‌తో కాంబినేషన్ అనగానే స్టోరీ కొంచెం అటు ఇటు ఉన్నా గానీ ఫుల్‌గా నవ్విస్తాడు. అది కూడా బాస్ స్టైల్‌లో అని మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అండ్ అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రీమియర్‌కి వెళ్ళాను. సో మూవీ మొత్తం చూసాక ఐ వుడ్ సే నాకెందుకో మూవీ అంతగా ఎక్కలేదు. ఇట్ వాస్ సమ్‌వాట్ ఎంటర్‌టైనింగ్ బట్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టింగ్. అంటే ఒకటి మాత్రం నో డౌట్, ఈ మూవీలో మనకి వింటేజ్ బాస్‌ని చూపించాడు. లైక్ లిటరలీ రీసెంట్ తన అన్ని మూవీస్ కంటే దీంట్లో చాలా స్టైలిష్‌గా ఆ కాస్ట్యూమ్స్ గానీ, తన పర్ఫార్మెన్స్ గానీ చాలా బాగుంది. మెయిన్‌లీ డాన్స్ అయితే అదిరిపోయింది. సో అలా ఓవరాల్ మనకి ప్రాపర్ వింటేజ్ బాస్‌ని చూపించాడు. ఇన్‌ఫాక్ట్ నాకు మూవీ మొత్తంలో ఏదైనా బాగా నచ్చిన పార్ట్ ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ బాస్ ఒక్కడే. అది కాకుండా ఇంకేది నాకు అంతగా ఎక్కలేదు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో అసలు స్టోరీయే లేదు. అంటే అనిల్ రావిపూడి మూవీస్‌లో స్టోరీ అంటారా అంటే తన ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే ప్రాపర్ స్టోరీ లేకపోయినా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరో ఏదో ఒకటి ఉండేది. బ్లైండ్ పర్సన్ అనో, హస్బెండ్ అండ్ వైఫ్ అనో, ఆర్ అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండాలనో ఒక మంచి థ్రెడ్ అనేది కంటిన్యూ చేసేవాడు. దీంట్లో తను తీసుకున్న ప్లాట్ పాయింట్ ఆల్రెడీ మనం ఎన్నో వందల సార్లు చూసాము. సో ఇట్ వాస్ వెరీ ప్రెడిక్టబుల్. అంటే తర్వాత ఏం జరిగిద్ది అనేది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ తెలుసు. ఇంకా దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూస్తున్నప్పుడు క్యూరియాసిటీ కంప్లీట్‌గా పోయింది. ఇన్‌ఫాక్ట్ దాని మూలాన నాకు తెలిసి వీళ్ళు ప్రాపర్‌గా జోక్స్ కూడా రాసుకోలేకపోయారు. వీళ్ళు రాసుకున్న జోక్స్ అన్నీ కూడా ఒక సెట్ పీసెస్ లాగా వచ్చినాయి. అండ్ వాటిలో నాకు 80% ఆఫ్ ది జోక్స్ ఎక్కడ ల్యాండ్ అవ్వలేదు. అంటే ఎవరికి అంతగా ఎక్కని F3 నేను థియేటర్‌లో ఫుల్‌గా నవ్వుకున్నాను. అది నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. బట్ అలాంటి నాకే ఈసారి మూవీలో ఎందుకో జోక్స్ ఏవి కూడా అంత ఫన్నీగా అనిపియలేదు. అంటే ట్రై చేస్తున్నారు. లైక్ బుల్‌రాజుని తీసుకొచ్చారు, సెట్ పీసెస్ ఉన్నాయి. కానీ ఏది కూడా అరే భలే ఉందిరా కింద పడిపోయి నవ్వుకునే అంత ఎక్కడ అనిపియలేదు. ఓకే, ఏదో 1, 2 చోట్ల చిన్న చిన్న స్మైల్స్ వచ్చినాయి కానీ త్రూ అవుట్ ది మూవీ అసలు ఎక్స్ట్రాడినరీ ఫుల్ ఎంటర్‌టైనర్‌లా అనిపియలేదు. అంటే స్టోరీ లేకపోయినా కానీ ఈ జోక్స్ సరిగ్గా లేకపోవడం మూలానే దట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ మీ. మేబీ ఇక్కడ నేనే బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానేమో. అంటే నిజంగా మూవీ తీస్తున్నప్పుడు వీళ్ళకి సంక్రాంతికి మూవీ తేవాలనే ఒకే ఒక గోల్ ఉంది. లైక్ లిటరలీ అందుకే మేబీ స్టోరీలో పెద్దగా ఎఫర్ట్స్ లేవు, జోక్స్ కూడా అంత ప్రాపర్‌గా డిజైన్ చేయలేదు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి హిట్ అయింది. ఈసారి కూడా అదే రిపీట్ చేద్దామని ట్రై చేశారు. ఒక్కటే వీళ్ళు ఏదైనా రాసుకున్నారంటే అది బాస్ అంటే తన క్యారెక్టర్ కానీ అదొక్కటి బాగా రాసుకున్నారు. బట్ సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ది మోస్ట్ అసలు ఇరిటేటింగ్ పార్ట్ వచ్చేసి దట్ ఈస్ ది గ్రీన్ స్క్రీన్. అండ్ లిటరలీ ఓవరాల్ మూవీలో నాకు తెలిసి ఒక 4 లొకేషన్స్ ఉన్నాయి. అవే వాళ్ళు మాక్సిమం గ్రీన్ స్క్రీన్ మీద షూట్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మరి లిటరలీ వాళ్ళు ఒక మనిషి ఘాటులో నడుస్తున్నా కానీ వెనక మనకు గ్రీన్ స్క్రీన్ లా అనిపించింది. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్. సో ఓవరాల్ సంక్రాంతికి వస్తున్న మూవీ లెవెల్లో ఈ మూవీ నేనైతే ఎంజాయ్ చేయలేదు. మళ్ళీ చెప్పా కదా, స్టోరీ ఆర్ జోక్స్ ఏవి అంతగా వర్క్ అవ్వలేదు. అనిల్ రావిపూడి నుంచి నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను.